కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడం అంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో యష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాలి. కానీ బోలెడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు, కానీ చిన్న విజువల్ తో పని కానిచ్చేశారు. స్టైలిష్ గా కారు దిగి పబ్బులోకి వెళ్లిన యష్ అక్కడ విదేశీ వనితను తీసుకుని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏమీ లేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్ తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లింప్స్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఒక రకంగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉంది. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కేజీఎఫ్ షేడ్స్ లో ఉన్న మాఫియా డ్రగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామా అనే క్లారిటీ అయితే వచ్చింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో ఇతర కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా టాక్సిక్ రూపొందుతోందని ఇన్సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద స్కేల్ ని ఎలా హ్యాండిల్ చేయబోతుందనేది ఆసక్తికరం. కేజీఎఫ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారా లేదా అనేది చెప్పలేం.